2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శశి గారు. నమస్తే అండి. చాలా వరకు బిజినెసెస్ గురించి మీరు చెప్పారు. అండ్ అలాగే లోన్స్ కూడా చెప్పడం జరిగింది. అండ్ మరి ఎస్పెషల్లీ ఈ ముద్ర లోన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఈ ముద్ర లోన్స్ ఎవరికి బాగా ఉపయోగపడుతది? అలాగే ఇందులో అమౌంట్ ఎంతిస్తారు? ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటుంది? మేడం, ముఖ్యంగా ఈ ముద్రా లోన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనకొస్తాయి. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచే మనకి మొత్తం కూడా ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఓకే. ప్లస్ ప్రతి బ్యాంక్ వాళ్ళు కూడా ఈ లోన్‌ని ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి మంత్లీ ఇంత అని టార్గెట్ కూడా ఉంటుంది. ఓహో! సో, ఇక ఈ లోన్స్ ఎవరెవరికి ఇవ్వాలి అనేది అట్లా ఏం లేదు మేడం. ఎవ్వరైనా గానీ లోన్స్ తీసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకైతే ఫుల్ సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ లోన్ వచ్చేసి 1,00,000 రూపీస్ నుంచి అప్ టు 10,00,000 రూపీస్ వరకు కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మరి ఇందులో మీరు ప్రొవైడ్ చేస్తారు అని చెప్పారు. ఉట్టిగానే ప్రొవైడ్ చేస్తారా? లేదంటే మనం ఏమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటారా? లేదు మేడం. ఈ లోన్స్ కావాలి అంటే చాలా నామినల్ డాక్యుమెంట్స్. దీనికి ఎటువంటి కొలెటరల్ సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డు, తర్వాత మనం ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నామో కంప్లీట్ ప్రాజెక్ట్ ఉండాలి మేడం. ఈ ప్రాజెక్ట్ కూడా మనకి బ్యాంక్ దగ్గరకు వెళ్తే కొంతమంది తయారు చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారు. కొద్దిగా అమౌంట్ తీసుకుంటారు. అంటే లోన్ రావాలి కదా, దాంట్లో ఉన్నటువంటివన్నీ ఎలా మెన్షన్ చేయాలనేది మనకు పూర్తిగా అవగాహన ఉండదు. వాళ్ళకు ఒక 5,000 అట్లా కనుక ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ రెడీగా ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ మొత్తం ప్రిపేర్ చేసి ఇస్తారు. సో ఆ ప్రాజెక్ట్ రిపేర్ టు ఆధార్ కార్డు, ఇంకేదైనా నామినల్ డాక్యుమెంట్స్ ఏదైనా అవసరమైతే బ్యాంక్ వాళ్ళు అంటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేయాల్సి వస్తుంది. ఒక ఫోటో ప్రొవైడ్ చేస్తారు. అవి ఇస్తే సరిపోతుందండి. సో మరి ఇనిషియల్‌గా అమౌంట్ ఎంత ఇస్తారంటే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటుంది? అంటే మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మేడం. అంటే మనం ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ బిజినెస్కి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం ఎంత మెన్షన్ చేస్తామో అంత అమౌంట్ కూడా ప్రొవైడ్ అంటే చేస్తారు. ఇది మనకి చిన్న స్కేల్ అయినా పెద్ద స్కేల్ అయినా వరకు ఎటువంటి బిజినెస్ అయినా మనం చిన్న కిరాణా షాప్స్ దగ్గర నుంచి తీసుకొని పికిల్స్ కానివ్వండి, పెద్ద అంటే మనం ప్రొడక్షన్ చేసేటటువంటి పెద్ద ఫ్యాక్టరీ అయినా కానీ మనకి ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఆ ప్రోడక్ట్కి సంబంధించి మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా, వీళ్ళు ప్రొడక్షన్ ఎలా చేస్తారు, దీన్ని మార్కెట్లో ఎక్కడెక్కడ అమ్ముతారు, ఎలా అమ్ముతారు, మార్కెటింగ్ ఎలా చేస్తారు, ఎంత ఆదాయం దీని మీద వస్తుంది, మనకి లోన్ తిరిగి కట్టగలరా లేదా, ఇవన్నీ చూసిన తర్వాతే మనకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, మంత్లీ మీకు వచ్చే రెవెన్యూ ఒక 10,000 20,000 అని అనుకుంటే మీకు ఒక 20 lakhs ఇస్తే మీరు తిరిగి ఏ విధంగా పే చేస్తారు? సో అది మెయిన్ బ్యాంక్ చూస్తుంది. వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏదన్నా పొలాలు ఉన్నాయా, లేకపోతే ఏదన్నా ఉందా, లేదా ఈ బిజినెస్లో ఆదాయం వస్తుందా లేదా, పెడితే వీళ్ళు లాస్ అవుతారా, ఫస్టే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం సబ్మిట్ చేసినప్పుడు అవన్నీ చెక్ చేసుకొనే వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు. మరి ఇందులో పేమెంట్స్ ఎలా చేయాలండి? పేమెంట్స్ వచ్చేసి మేడం, వాళ్ళు లోన్ డ్యూరేషన్ అంటే అప్ టు 5 years వరకు ఇస్తారు. ఆ 5 yearsలో మనం తీసుకున్న అమౌంట్ని బేస్ చేసుకొని మంత్లీ పే చేయాల్సి వస్తుంది. సపోజ్ 1,00,000కి అప్ టు మీకు 1,500 వరకు ఈఎంఐ ఉంటుంది. సపోజ్ మేడం, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ బిజినెస్కి సంబంధించినటువంటి లోన్ ఎలా తీసుకోవాలి నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సపోజ్ ఒక కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుందాం మేడం. ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి మనకి 25,000 రూపీస్ నుంచి అప్ టు 2 lakhs వరకు ఉంటుంది. సపోజ్ ఈ 23,000లో మనకి మాన్యువల్ మిషన్ ఉంటుంది, దాని కాస్ట్ వచ్చేసి ఒక 15,000 ఉంటుంది. అలా కాకుండా మనకి ఫుల్లీ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ మిషనరీస్ ఉంటాయి. అవి వచ్చేసి మీకు 2.5 lakh నుంచి 5 lakh రూపీస్ వరకు ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రాజెక్ట్ రిపోర్ట్లో మిషనరీ కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాం, ఒక 2,50,000. ఇక దీనికి అవసరమైనటువంటి రా మెటీరియల్స్ తీసుకుంటాం, అంటే ఫ్లేవర్స్ కావచ్చు, బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఒక 5 lakh రూపీస్కి లోన్ అనుకుందాం. సో ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం మనం ఎలా మెన్షన్ చేస్తామంటే మిషనరీస్ కాస్టు, రా మెటీరియల్ కాస్టు, తర్వాత వచ్చేసి ఒకవేళ ఫుడ్ లైసెన్స్ ఏదైనా తీసుకోవాల్సి వస్తే దానికి అయ్యేటటువంటి కాస్టు, ఇక ఇవన్నీ తీసుకొని మనం మార్కెటింగ్ ఎలా చేస్తాము, సపోజ్ లోకల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్లో యాడ్ ఇవ్వడమా, లేదా డైరెక్ట్ డోర్ టు డోర్ తిరగడమా, ఇవన్నీ మెన్షన్ చేస్తాం. ఇక మనం పెట్టిన తర్వాత కూల్ డ్రింక్ బాటిల్ 10 రూపీస్ బాటిల్ అయితే మనం బయట మార్కెట్లో ఎంతకు సేల్ చేస్తాం? సపోజ్ మనకు అయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 5 రూపీస్ అనుకుంటే 10 రూపీస్ అమ్మితే 5 రూపీస్ ఉంటుంది. మనం పర్ అవర్లో ఎంత ప్రొడక్షన్ చేయగలము, పర్ డే 8 hours రన్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీగా ఒక 10,000 ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే, మంత్లీ 30 days కనుక రన్ చేస్తే 3 lakh రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. సో మనం ఇయర్లీ తీసుకుంటే ఎంత ఉంటుంది, 36 lakhs వరకు మనకు ప్రాఫిట్ ఉంటుంది. సో అదంతా కూడా మనం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తాం. ఇది మెన్షన్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ రిపోర్టు ప్లస్ ఒక ఆధార్ కార్డు, ఇవన్నీ మనం తీసుకొని వెళ్ళి
ఏ బ్యాంక్ అయినా కానీ మన దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి ఇస్తాం. ఓకే. ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఓకే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి వాళ్ళు చూసిన తర్వాత ప్రాసెస్కి సో ఇంత బడ్జెట్కి మనము చేయగలమా లేదా, ఒకవేళ ఇంత రాదండి ఒక 4 lakhs ఇవ్వగలము, మిగిలింది మీరు అడ్జస్ట్ చేసుకోవాలని చెప్తే మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరి దగ్గర మిషన్ పర్చేస్ చేస్తారనే వాళ్ళ దగ్గర మనం కొటేషన్ తీసుకుంటాం. ఇది మనం ప్రిపేర్ చేసేది కాదు. మిషనరీస్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళే పంపిస్తారు మనకి. ఓకే. ఆ పేమెంట్ కూడా లోన్ వాళ్ళకే ఇస్తారు. ఓహో. ఇది బిజినెస్ది డైరెక్ట్గా వీళ్ళకి ఇవ్వరనమాట. ఆ పేమెంట్ అయిన తర్వాత వాళ్ళకి అది రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఈ మిషన్స్ కానివ్వండి, రా మెటీరియల్ కానీ అన్నీ కూడా మనకు పంపిస్తారు. సో ఈ విధంగా మనము లోన్ని ప్రాసెస్ చేసుకొని ఆ లోన్ అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి పడిన తర్వాత మనము దానికి సంబంధించి ఐటమ్స్ అన్ని మనకు ఆ 5 lakhs రూపీస్కి 5 lakhs రూపీస్ వర్తబుల్ ఐటమ్స్ మనకు వచ్చేస్తాయి. మనం ఈఎంఐ రెగ్యులర్గా మన పేరు మీద కడుతుంటాం. మీకు చెప్పాను కదా 1,00,000కి 1,500 పడుతుందని. అలాగే ఎన్ని లక్షలు అయితే అంత అమౌంట్ మనము డ్యూరేషన్ పెట్టుకొని మనం రెగ్యులర్గా పే చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.